నమస్కారం అండి. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనాపురం, విజయవాడ. నా ఫోన్ నెంబర్ వచ్చి 9254785178. ఇవాళ ఒక కొత్త విషయాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే సమస్య లేని చోట సమస్యని క్రియేట్ చేసి దానివల్ల ఓట్లు, డబ్బు ఎలా లాభపడచ్చో అన్నదానికి ఒక ఉదాహరణ. విజయవాడలో గవర్నర్పేటలో ఏలూరు కాలువ ఉందండి. ప్రైవేస్ కాలువ అంటారు. అది మన ఏలూరు రోడ్డుకి సైడ్గా ఉంటుంది. అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి లెనిన్ సెంటర్ వరకు కాలువ గట్టునే గత 30 సంవత్సరాలుగా కొన్ని స్టాల్స్ వాళ్ళు ఆ ల్యాండ్ని ఆక్యుపై చేసి కట్టుకొని నిర్మాణాలు చేసుకుని అందులో రకరకాల బిజినెస్లు చేస్తున్నారు. వస్త్రాలు, పుస్తకాలు, వెల్డింగ్లు అన్నీ ఉంటాయి. ఇది కరెక్ట్గా గవర్నర్పేట పోలీస్ స్టేషన్కి ఆపోజిట్గానే ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆ కట్టడాన్ని తొలగించాలి అనే ఉద్దేశంతో నోటీసులు ఇచ్చారు. నేను ఒక్క విషయం అడుగుతానండి. 30 ఏళ్ల నుంచి మెయిన్ రోడ్డు మీద ఆక్రమణం చేసుకుని ప్రభుత్వ భూమిని ఒప్పుకుందాం, జనవనరుల శాఖకు సంబంధించిన భూమి ఆక్రమణ చేసుకుని మెయిన్ రోడ్డు మీద వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేసి వ్యాపారాలు చేసుకుంటే కళ్ళకు కనిపించలేదా? ఇవాళ ఎందుకు కనిపించింది? అందులో ఒక కుట్ర దాగుంది. ఏంటంటే అక్కడ ఏ సమస్య లేనప్పుడు దానికి అది అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసినప్పుడు కరెంటు కనెక్షన్లు ఎందుకు ఇచ్చారు అక్కడ? సరే, దీంట్లో ఉన్న కుట్ర ఏంటంటే అక్కడ సమస్య లేని చోట లోకల్ రాజకీయ నాయకులు ఇక్కడ ఒక సమస్యను క్రియేట్ చేస్తారు. వీళ్ళ ద్వారా నోటీసులు ఇప్పించి వీళ్ళు మహాప్రభు మమ్మల్ని రక్షించండి అని లోకల్ కార్పొరేటర్లను లేకపోతే ఎమ్మెల్యే గారినో ఎంపీ గారినో పట్టుకుంటారు. సో ఆ పట్టుకున్నప్పుడు మంచి పెట్టి నిండా పూజా ద్రవ్యాలు తీసుకెళ్ళి, నైవేద్యాలు తీసుకెళ్ళి వాళ్ళకి చక్కగా పూజలు చేసి నైవేద్యం ఇచ్చి ప్రసాదం వీళ్ళు తీసుకుంటారు. అర్థమై ఉంటుంది అనుకుంటా. సో దీనివల్ల ఇప్పుడు ఏంటంటే 2 లాభాలు వస్తాయి రాజకీయ నాయకులకి. ఒకటి, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దీన్ని భూతంగా చూపిస్తారు. మీ స్థలాలని, మీ షాప్స్ని మేము కాపాడుతాము, మా కోటేయండి అని. 2, డబ్బు. నేను చెప్పాను కదా, నైవేద్యం ఎలాగో సమకూరుతుంది. అటు ఓటు వస్తుంది, ఇటు డబ్బు నైవేద్యం ముడుతుంది. అంటే సమస్య లేని చోట సమస్యని క్రియేట్ చేసి ఆ సమస్య నుంచి లాభం పొందడం, ఇది కొత్త రాజకీయం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఈ నోటీసులను తీసుకెళ్ళి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. అక్కడ ఒక స్టే ఆర్డర్ వస్తుంది. ఇక ఆ స్టే ఆర్డర్ని అడ్డు పెట్టుకుని ఒక ఏడాది పాటు లాగుతారు. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేసుకుంటే అది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆ ల్యాండ్ వాళ్ళకే చెందుతుందని ఒక యాక్ట్ కూడా ఉంది కదండి. సో ఆ యాక్ట్ ప్రకారం మీకు ఆ ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పి మళ్ళీ నైవేద్యానికి రెడీ అవుతారు. అంటే ఒక సమస్య లేని చోట సమస్యని క్రియేట్ చేసి ఆ సమస్యను సాల్వ్ చేస్తున్నట్టు నటింపజేసి ఆ సమస్యలోంచి లబ్ధి పొందడం, అటు ఓట్ల పరంగా ఇటు డబ్బు పరంగా. ఇది కొత్త రాజకీయ నీతి విజయవాడలో. అసలు విఎంసీ వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదా? నాకు అర్థం కావట్లేదు. బీసెంట్ రోడ్ ఉంది, ఇటు పక్కన షాపులు ఉన్నాయి, ఇటు పక్కన షాపులు ఉన్నాయి, మధ్యలో రోడ్డు ఉంది. ఆ రోడ్డు అంతా ఆక్యుపై చేసి అసలు నడవడానికే వీలు లేకుండా ఉంది. అసలు ముందు అవన్నీ ఎందుకు ఖాళీ చేయించట్లా? ఓ వారం రోజులు ఖాళీ చేయించారు. ఓ పూజా ద్రవ్యాలు, నైవేద్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. నాట్ ఈవెన్ వన్ సైడ్, ఒక మనిషి నడవడానికి వీలైనంతగా 2 వైపులా ఉంటుంది, మధ్యలో ఆక్యుపై చేసేసుకుని. అక్కడికి వేలకు వేలు రెంట్కి తీసుకుని వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? షాపుల్లో ఇది కనిపించట్లేదా వాళ్ళకి? బీసెంట్ రోడ్ మొదటి నుంచి రాఘవయ్య పార్క్ వరకు ఆ రోడ్లన్నీ అన్నీ ఆక్యుపేషన్లే కదా. పూర్వం ఒకసారి పోలీసుని వాడారు, నైవేద్యం వచ్చేసింది. ఇప్పుడు విఎంసీని వాడతారు, మళ్ళీ నైవేద్యం వస్తుంది. ఆ తర్వాత రెవెన్యూని వాడతారు, మీకు ఆ ల్యాండ్స్ అన్నీ 30 ఏళ్ళుగా ఉన్నారు, అనుభవిస్తున్నారు కాబట్టి మీకు వచ్చేటట్టు చేస్తామని మళ్ళీ నైవేద్యం వస్తుంది. ఇది పార్టీలు మారినా సామాన్య మానవులకి ఏమీ ఒరిగేది ఏమి ఉండదు.
వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, వాళ్ళే సాల్వ్ చేసిన నటిస్తారు, అందులోంచి లబ్ధి పొందుతారు. నా ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయరండి? స్టేట్ లెవెల్లో ఉన్నదాన్ని పూనూరు గౌతమ్ రెడ్డి వైసీపీ లీడరు, 50 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 2 కోకా కేసులు ఉన్నాయి, 2 రౌడీ షీట్లు ఉన్న వ్యక్తి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాడు. ఆ ఫైబర్ నెట్ కేసులో మన సీఎం గారిని ఇబ్బంది పెట్టాడు. మా స్థలాన్ని 5 కోట్లు విలువ చేసి, సత్యనాపురం 5 కోట్లు విలువ చేసే స్థలాన్ని ఆక్రమించి ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా 3 అంతస్తులు బిల్డింగ్ కడితే ఏం చేస్తుంది మున్సిపల్ కార్పొరేషన్? చోద్యం చూస్తుందా? చిన్నవాళ్ళ మీదేమో నోటీసులు ఇచ్చేసి బుల్డోజర్లు తెచ్చేస్తారా? ఇట్లా రాజకీయ నాయకులకేమో వంగి వంగి ఇచ్చేస్తారా? అసలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అరాచకం అంతా ఇంత కాదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు 25 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నారు, అదే సీట్లలో. కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అదేదో సినిమాలో చెప్పినట్టు. వీళ్ళ లోకల్ మీద అసలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మొత్తాన్ని రీషఫుల్ చేయాలి. వీళ్ళని తలాని గుంటూరు పంపించి అక్కడ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. వీళ్ళు 25 ఏళ్ల నుంచి ఇక్కడే పనిచేసి అరాచకం, అవినీతి, విచ్చలబిడితనం, యాక్షన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారు వాళ్ళకి అనువుగా. చివరికి మున్సిపల్ కార్పొరేషన్ పనికి కింద చూపించినా వాళ్ళకి ఏమీ అనిపించదు, చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. పనిచేసేవాడిని కూడా పని చేయను, ఒకడో ఇద్దరు ఉంటే. ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు, సిడిఎంఏ సంపత్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మీరందరూ కూర్చుని అసలు ఎలా ప్రక్షాళన చేయాలి అని ఆలోచించి ప్రక్షాళన చేయాలి. నేను చెప్పినవి తప్పనిపిస్తే నన్ను క్షమించాలి, కానీ జరగబోయేది మాత్రం ఇది కొత్త రాజనీతి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.